వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ఈ రోజు మనం మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే చాప్టర్ చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోలో మనం మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటి, దీనిలో ఉన్న ఫార్ములాస్ ని మనం సింపుల్ గా ఒక ఫార్ములాతో ఎలా తెచ్చుకోవచ్చు అనేది చూద్దాం. రైట్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీరు ప్రీవియస్ ఇయర్స్ లో నేర్చుకునే ఉంటారు. మల్టిపుల్స్ అంటే ఏంటి అసలు? మల్టిపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం, 4 తీసుకున్నాం, 6, 8 అండ్ సో ఆన్. 2, 4, 6, 8 ఇవన్నీ ఏంటమ్మా? మల్టిపుల్స్ ఆఫ్ 2. 2 నెల రాసుకోవచ్చు అండి, 2 into 1. 4 నెల రాసుకోవచ్చు, 2 into 2. 6 నెల రాయొచ్చు, 2 into 3. 8 నెల రాయొచ్చు, 2 into 4 అండ్ సో ఆన్. అంటే ఇవన్నీ ఎలా రాసుకోవచ్చు? మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటాం. ఇదే విధంగా ట్రిగ్నోమెట్రీలో కూడా మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఏ అనేది ఒక సెపరేట్ గా ఒక యాంగిల్ తీసుకున్నా నేను, దెన్ 2a ఈజ్ ఏ మల్టిపుల్ యాంగిల్ ఆఫ్ a. నెక్స్ట్ 3a ఈజ్ ఏ మల్టిపుల్ యాంగిల్ ఆఫ్ a. నెక్స్ట్ 4a అండ్ సో ఆన్. ఇలా ఉన్నటువంటి యాంగిల్స్ అన్నిటినీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ a అంటామమ్మా. అలాగే సబ్ మల్టిపుల్స్ అంటే ఏంటి? సబ్ మల్టిపుల్స్ అంటే 1/2a, 1/3a, 1/4a అండ్ సో ఆన్. వీటిని సబ్ మల్టిపుల్స్ అంటాం. మల్టిపుల్స్ అంటే ఇలా ఉంటాయి, సబ్ మల్టిపుల్స్ అంటే ఇలా ఉంటాయి. ఇక ఈ చాప్టర్ లో ఫార్ములాస్ చాలా ఉంటాయి. ఆ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫార్ములాస్ ని మనం ఒక ఫార్ములాతో ఎలా ఐడెంటిఫై చేసి తెచ్చుకోవచ్చు అంటే, ఒకే ఒక ఫార్ములాను ఉపయోగించి చాప్టర్ ఉన్న ఫార్ములాలన్నింటినీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఫార్ములాస్ ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 2a మీద ఫార్ములాస్ చూద్దాం. 2a మీద ఫార్ములాస్ చూస్తే sin 2a, cos 2a, tan 2a, మరలా cos 2a మీద ఫార్ములాస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఒకే ఒక ఫార్ములాతో వీటిని ఎలా తెచ్చుకోవచ్చు అనేది మనం చూద్దాం. రైట్, మీకు ఆల్రెడీ బాగా తెలిసినటువంటి ఫార్ములా ఏంటిది నాన్న? sin of a plus b is equal to sin a into cos b plus cos a into sin b. మనకి బాగా వచ్చినటువంటి ఫార్ములా ఇది. దీన్ని ఉపయోగించుకుని ఈ ఫార్ములా ఎలా తీసుకురావచ్చు ఇప్పుడు చూద్దాం. పుట్ b is equal to a. b ప్లస్ లో కూడా a ని సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. దట్ ఈస్ sin of a plus a is equal to sin a into cos b. b ప్లస్ ఏం రాయాలమ్మా? cos a ప్లస్ cos a into sin b. b ప్లస్ లో మరలా a రాస్తాం, sin a. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి, sin a cos a ప్లస్ cos a sin a. 2 టర్మ్స్ సేమ్ అమ్మా. sin a cos a, ఇక్కడ sin a cos a. sin a cos a ప్లస్ sin a cos a అంటే 2 sin a into cos a. లెఫ్ట్ సైడ్ a ప్లస్ a అంటే sin 2a. sin 2a is equal to ఏం రాసుకోవచ్చు? 2 sin a cos a. ఇప్పుడు ఇదే sin 2a ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో రాయలేమా? tan లో కూడా రాసుకోవచ్చు. అది ఎలాగా అంటే sin 2a is equal to 2 sin a into cos a. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేకపోతే ఏమున్నట్టునా? 1 ఉన్నట్టు. ఈ 1 ని ఎలా రాసుకోవచ్చు అంటే, మీ అందరికి బాగా తెలుసు ట్రిగ్నోమెట్రీలో మనకి 1 అంటే ఏం రాసుకోవచ్చు అని తెలుసండి, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే sin స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ a అని రాసుకుంటాం. ఇప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని కాస్ స్క్వేర్ a తో డివైడ్ చేయండి. cos square a that is equal to 2 sin a into cos a by cos square a whole divided by denominator లో sin square a plus cos square a. 2 టర్మ్స్ ఉంది కాబట్టి ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్ చేస్తున్నా. sin square a by cos square a plus cos square a by cos square a. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నాన్న, న్యూమరేటర్ లో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఈ కాస్ స్క్వేర్ లో స్క్వేర్, ఈ కాస్ ఏ క్యాన్సిల్. డినామినేటర్ లో కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఏ బై, ఇక్కడ ఓన్లీ కాస్ ఏ మిగిలింది, సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan ఏ బై డినామినేటర్ లో కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే tan స్క్వేర్ ఏ. అంటే ఒకే ఫార్ములాతో దానిలో ఏ ని సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల sin 2a is equal to 2 sin a cos a. ఇదే sin 2a ని tan లో కావాలి అంటే 2 tan a by 1 plus tan square a. So first formula is completed.
సెకండ్ ఫార్ములా cos 2a కావాలి. cos 2a కోసం sin ఆఫ్ a ప్లస్ బి అంటే sin a cos b ప్లస్ cos a sin b అని మనకు తెలుసు. అలాగే దీన్ని ఉపయోగించుకునే cos ఆఫ్ a ప్లస్ బి రండి. cos ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు cos కి వచ్చేసరికి cos యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియోకి వచ్చేసరికి రెండు కాస్లే వస్తాయి. ఇక్కడ cos a cos b, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ sin a sin b, cos a cos b మైనస్ sin a sin b ఈ విధంగా రాస్తాం. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ అంటే ఇది ప్లస్, లేదు ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుంటారంటే ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తారు అంటే పుట్ b ఈజ్ ఈక్వల్ టు a, ఇందాక ఎలా చేసాము ఇప్పుడు కూడా అంతే. b ప్లస్ a తీసుకోండి. a తీసుకుంటే cos ఆఫ్ a ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు cos a ఇంటూ cos b అంటే ఏం రాసుకోవచ్చు a మైనస్ sin a ఇంటూ sin b, b అంటే మరలా a. లెఫ్ట్ సైడ్ చూస్తే cos ఆఫ్ a ప్లస్ a 2a ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ cos a ఇంటూ cos a cos స్క్వేర్ a మైనస్ sin a ఇంటూ sin a sin స్క్వేర్ a. సో సెకండ్ ఫార్ములాలో cos 2a అంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. ఓన్లీ ఇది ఒకటేనా అంటే అవసరం లేదు. cos స్క్వేర్ a sin స్క్వేర్ a తీసుకోవాలా అంటే అవసరం లేదు. దీన్ని కంప్లీట్ గా సైన్ లోకి రాయలేమా? రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు అంటే we know that cos స్క్వేర్ theta is equal to ఏం రాసుకోవచ్చు 1 మైనస్ sin స్క్వేర్ theta. సో cos స్క్వేర్ a అంటే 1 మైనస్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a మైనస్ 2 sin స్క్వేర్ a. దేని వాల్యూ ఇది? cos 2a వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ sin. cos 2a is equal to 1 minus 2 sin square a. లేదు ఇదే cos 2a వాల్యూ కాసుల్లోనే కావాలి నాకు అంటే ఈ ఫార్ములాను కూడా తెచ్చుకోవచ్చు. అదెలా చేయొచ్చు అంటే cos 2a is equal to మన దగ్గర ఆల్రెడీ ఏముంది cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a అని ఉంది. sin స్క్వేర్ థీటా ఎలా రాసుకోవచ్చు 1 మైనస్ cos స్క్వేర్ థీటా దట్ ఈస్ ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos స్క్వేర్ థీటా దట్ ఈస్ ఈక్వల్ టు cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a 2 cos స్క్వేర్ a మైనస్ 1 లెఫ్ట్ సైడ్ cos 2a. ఇది ఒక ఫార్ములా. ఒకే cos 2a ని కంప్లీట్ గా cos సైన్ లోను ఓన్లీ సైన్ లోను ఓన్లీ cos లోను రాసుకోవచ్చు. ఇదే ఫార్ములాని ఇంకా నాకు tan లో రాదా tan లో కూడా తెచ్చుకోవచ్చు. అలాగా అంటే cos 2a is equal to మన దగ్గర ఏముంది ఆల్రెడీ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. ఇందాక చెప్పినట్టుగానే డినామినేటర్ లో ఏమీ లేకపోతే ఏమున్నట్టు అనుకోవచ్చు 1 తీసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a బై ఈ 1 ని sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా. థీటా ప్లస్ ఇక్కడ యాంగిల్ నేను ఏ తీసుకుంటున్నా sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే న్యూమరేటర్ ని డినామినేటర్ ని cos స్క్వేర్ a తో డివైడ్ చేయండి. cos స్క్వేర్ a తో డివైడ్ చేస్తే న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సెపరేట్ చేసేయండి అమ్మా. అంటే cos స్క్వేర్ a బై cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a బై sin cos స్క్వేర్ a హోల్ డివైడెడ్ బై డినామినేటర్ లో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి సెపరేట్ చేసేయండి. sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a బై cos స్క్వేర్ a దట్ ఈస్ ఈక్వల్ టు cos స్క్వేర్ a క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్ లో ఈ ఫస్ట్ టర్మ్ లో మనకి 1 sin స్క్వేర్ బై a cos స్క్వేర్ బై a అంటే tan స్క్వేర్ a డివైడెడ్ బై sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a అంటే tan స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a క్యాన్సిల్ అయిపోతే 1 అంటే cos 2a is equal to ఏమొచ్చింది మనకి 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. అంటే ఒక ఫార్ములా నుంచి 4 ఫార్ములాలు. cos 2a వాల్యూ మనకు అవసరమైతే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a, లేదు ఓన్లీ సైన్లు కావాలంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a, ఓన్లీ cos కావాలంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1, లేదా tan కావాలంటే 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. సిమిలర్లీ నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం. నెక్స్ట్ ఫార్ములా చూస్తే tan 2a is equal to 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a అని ఉంది. దీన్ని
tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా నుంచి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మీరు sin 2a cos 2a వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేశారు అంటే sin 2a is equal to లేదా sin 2a by cos 2a is equal to sin 2a వాల్యూని tan లో ఎలా రాసామమ్మా 2 tan a by 1 plus tan square a whole divided by cos 2a అంటే ఏం కట్టామండి 1 minus tan square a by 1 plus tan square a. రెండిట్లోనూ మీరు న్యూమరేటర్ లో ఉన్న డినామినేటర్ లో ఉన్న డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే రెండు 1 plus tan square a లే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. దట్ ఈస్ ఈక్వల్ టు 2 tan a by 1 minus tan square a. ఇది tan 2a ఫార్ములా. నెక్స్ట్ ఇంకా 2 sin square a is equal to 1 minus cos 2a అని ఉంది. ఇక్కడే వచ్చేస్తుంది మైనస్ 2 sin square a ని షిఫ్ట్ చేయండి ప్లస్ 2 sin square a అవుతుందన్న. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ cos 2a ని షిఫ్ట్ చేస్తే 1 మైనస్ cos 2a. ఇది ఒక ఫార్ములా, దీని నుంచి డెరైవ్ చేసుకున్నాం. లేదు ఇంకా కావాలి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఓన్లీ sin square a is equal to ఏమవుతుందండి 1 మైనస్ cos 2a by 2 కింద కూడా రాసుకోవచ్చు. ఇది ఒక ఫార్ములా. ఎన్ని ఫార్ములాలు వస్తాయంటే ఈ చాప్టర్ లో ఈ ఫార్ములాస్ బేసిక్స్ బాగా ఉపయోగపడతాయి ట్రిగ్నామెట్రీ అంతటికీ కూడా. సో జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అలాగే cos 2a is equal to 2 cos square a minus 1 ఇందాకే మనం ప్రూవ్ చేసాం. ఈ -1 ఇటు ట్రాన్స్పోర్ట్ చేయండి cos 2a plus 1 is equal to 2 cos square a. ఇది ఒక ఫార్ములా. అంటే 2 cos square a is equal to ఏం రాసుకోవచ్చు 1 plus cos 2a. లేదు ఇంకా cos square a నే కావాలి నాకు. cos square a is equal to 2 ను కూడా ట్రాన్స్పోర్ట్ చేసేయండి. ఆల్రెడీ అటువైపు 1 plus cos 2a ఉంది 1 plus cos 2a by 2. ఇది ఒక ఫార్ములా. ఎన్ని ఫార్ములాస్ చూడండి, మనం తెచ్చుకున్నది ఒకే ఒక ఫార్ములాను ఉపయోగించి sin ఆఫ్ a ప్లస్ b is equal to sin a cos b plus cos a sin b. లేదు నాకు ఇంకా గుర్తుండట్లేదంటే cos ఆఫ్ a ప్లస్ b ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. cos a cos b మైనస్ sin a sin b. ఓకే, మనం ఈ ఫార్ములాలన్నీ ఒక్క ఫార్ములా ఆ 2 ఫార్ములాస్ ఉపయోగించుకుని తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఏ అంటే సబ్మల్టిపుల్స్ యాంగిల్స్ యొక్క ఫార్ములాస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆఫ్ ఏ ని ఎలా చూడవచ్చు, ఎలా తెచ్చుకోవచ్చు ఈ ఫార్ములాస్ ని అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ sin 2a is equal to ఏమని తెలుసమ్మా మీకు 2 sin a into cos a. ఇప్పుడు ఈ 2a లో హాఫ్ తీసుకోండి. 2a లో సగం అంటే ఎంత a అంటే sin a is equal to ఏముండదు నాన్న ఇక్కడ హాఫ్ తీసుకున్నాం కాబట్టి ఫార్ములాలో కూడా హాఫ్ ఏ తీసుకోవాలి. ఇక్కడ ఒక ఏ ఉంది, ఒక ఏ లో సగం ఎంత హాఫ్ ఏ అంటే ఏమవుతుంది 2 sin a by 2. హాఫ్ అంటే దానిలో ఏ లో సగం a by 2 ఇంటూ cos a. ఏ అంటే ఇక్కడ సగం తీసుకోవాలి కాబట్టి a by 2 అంటే sin a ఓన్లీ sin a ఫార్ములా ఏ విధంగా మారిపోతుంది 2 sin a by 2 cos a by 2. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి 2a ని సగం చేసినప్పుడు ఆన్సర్ లో ఉన్నటువంటి యాంగిల్ ఏ ని కూడా సగం చేయాలి. ఏ ని ఇక్కడ సగం చేస్తే హాఫ్ చేసేస్తే a by 2 అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ 2 tan a by 1 plus tan square a అని ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు 2 tan a by 2 by 1 plus tan square a by 2. దానిలో కూడా a ని హాఫ్ చేసేస్తాం. సిమిలర్లీ cos 2a అంటే అక్కడ హాఫ్ తీసుకోండి అంటే cos a is equal to ఎలా రాసుకోవచ్చు అంటే cos స్క్వేర్ ఇక్కడ ఏ ఉంది నాన్న a లో సగం అంటే a by 2 మైనస్ sin స్క్వేర్ a అని ఉంది a లో సగం a by 2 cos స్క్వేర్ a by 2 మైనస్ sin స్క్వేర్ a by 2. సిమిలర్లీ 1 మైనస్ 2 sin స్క్వేర్ a ఇది కూడా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a by 2. సిమిలర్లీ 2 cos స్క్వేర్ a మైనస్ 1 అని ఉంది. దీనిలో కూడా హాఫ్ తీసుకుంటే 2 cos స్క్వేర్ a by 2 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఇదే cos a ని tan లో కావాలి అంటే ఇక్కడ 2a ని a చేస్తాను కాబట్టి ఇక్కడ a ని కూడా సగం చేయాలి అంటే 1 మైనస్ tan స్క్వేర్ a by 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ a by 2. నెక్స్ట్ tan a is equal to tan 2a అంటే 2 tan a by 1 minus tan square a. tan a అంటే ఇక్కడ సగం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ సగమే తీసుకోవాలి అంటే 2 tan a by 2 by 1 minus tan square a by 2. సో హాఫ్ ఏ మీద సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీద
ఫార్ములాస్ ఈ విధంగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 3a యొక్క ఫార్ములాస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఆ నెక్స్ట్ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం లింక్, దాని మీద క్లిక్ చేయండి.